వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. తిరుమల రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన, ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయ రంగంలో ప్రవేశించి, రాజకీయాలంటే కేవలం తాను జీవించడం కాదు 10 మందికి జీవన మార్గం చూపించడమే అన్న ఆలోచనతో ముందుకు సాగుతున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ అశోక్ రెడ్డి గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. తొందరగా పంపించేసి ఇంటికి పోతాం అనుకుంటున్నారా? ఈరోజు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే నా ముందు ఉన్నటువంటి మహిళా మాతృమూర్తులకు, అలాగే ఈ ఏరియాకు సంబంధించినటువంటి స్థానికులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతమైందంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి నా ముందర కూర్చున్నటువంటి మాతృమూర్తులు. చాలామంది ఈరోజు ఇక్కడికి ఎందుకు మహిళలు చాలామంది వచ్చినారు కాబట్టి మహిళల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. ఈరోజు మనం చూసాం 2 అక్షరాల వ్యక్తి, కేవలం 2 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారంటే దానికి కారణం కేవలం 2 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వల్ల ఈరోజు మనం జీడిపిలో కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవస్థలో కావచ్చు, ఈరోజు మన దేశమంతా కూడా సంస్కృతి సాంప్రదాయాలతో ఇప్పుడు కూడా మన దేశంలో చీరకట్టు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి, ప్రపంచానికి తెలుస్తున్నాయి అంటే కేవలం 2 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తి. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? నేను చెప్తా. ఆ వ్యక్తి ఎవరో మీకు ఓకే అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ 2 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తి అమ్మ. ఎవరు? అమ్మ. సో మీరు అన్నట్లు నరేంద్ర మోడీ గారు కూడా దీనికి కారకులే, కానీ దానికన్నా ముందు అమ్మ. ఈరోజు అమ్మ మనలాగా బీటెక్లు చేయలేదు, పిహెచ్డీలు చదవలేదు, వాట్సాప్లు వాడదు, ఇన్స్టాగ్రామ్లు వాడదు, ఫేస్బుక్లు వాడదు. కానీ అమ్మ ఈరోజు ఇంట్లోకి వచ్చినప్పుడు తమ్ముడితో, అక్కతో, చెల్లితో, బామార్దితో, లేకుంటే భర్తకు తెలిసినటువంటి ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు వస్తే ఏదైతే ఆ కుటుంబంలో గౌరవం ఉంటుందో అప్పుడు ఆ కుటుంబానికి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి గౌరవం. ఈరోజు మనలాగా అమ్మ ఎప్పుడు కూడా బయటికి రాదు, కానీ ఇంట్లో 6 మంది 7 మంది ఉంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మ స్కూల్ టైం లేకుంటే ఉద్యోగం లేకుంటే పొద్దున్నే ఆఫీస్ టైంలో నా క్యారియర్ ఎక్కడుంది, నా షూస్ ఎక్కడున్నాయి, నా టై ఎక్కడుంది, నా డైరీ ఎక్కడుంది అని అందరూ కూడా అమ్మనే అడుగుతుంటారు. కానీ అమ్మకు 10 చేతులు లేవు, 2 చేయలే, కానీ అమ్మకు ఎందుకు అడుగుతారు? ఈ దేశంలో పురుషులు కన్నా ఎక్కువ శక్తి కలిగినటువంటి వ్యక్తులు మన దేశంలో మహిళలు. కాబట్టి మహిళకు అంత శక్తి ఉందన్న ఉద్దేశంతో దేవుడు మహిళకు అంత శక్తి ఇచ్చడం కాబట్టి మిమ్మల్ని అడుగుతారు ఇంట్లో అందరూ కూడా. ఒక పురుషుడు తన లైఫ్లో స్త్రీ లేకపోతే పురుషుడు లేడు. ఈరోజు మనం చూసాం, ఒక చిన్న పిల్లవాడు అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చాక, చిన్న కడుపులో పిల్లవాడు అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చాక వాడిని ఆడించుకోవడానికి ఒక స్త్రీ ఉంటుంది. ఎవరు? అక్కనో చెల్లెనో ఒక స్త్రీ ఉంటుంది, పిన్నమ్మనో పెద్దమ్మనో ఇట్లాగా. తర్వాత వాడు అప్పుడప్పుడే స్కూల్కి పోతున్నప్పుడు ఆ స్కూల్లో ఇంకా స్కూల్కి అడుగు పెట్టినాక కూడా ఒక స్త్రీ ఉంటుంది. ఎవరు? టీచర్. తర్వాత మన జీవితంలో బాగా కష్టపడి బాగా జాబ్ తెచ్చుకొని అప్పుడు కూడా మన లైఫ్లోకి ఒక స్త్రీ వస్తుంది, పురుషుని లైఫ్లోకి. ఎవరు? భార్య రూపంలో. సరే, ఈ ఫ్యామిలీ టెన్షన్స్ అన్ని ఎక్కువైపోయినాయి. పొద్దున్నే చూస్తే 2 కట్టాలా, పాలోడు వస్తాడు, ఇది వస్తాడు, ఇది వస్తాడని ఆఫీస్లో ఏమో టెన్షన్. ఇక్కడ ఇంటి దగ్గరికి వస్తే అన్ని బిల్లులు వస్తాయి. మా ఆవిడ చీర తీస్తుందంటో, చీర అడుగుతుందో, లేకుంటే ఇది అడుగుతుంది అనే సమయంలో ఇంటికి వస్తానే మళ్ళీ కూడా పురుషునికి అతనికి చాలా ప్రశాంతంగా ఒకరి వల్ల అవుతుంది. ఎవరి వల్ల? కూతురు వల్ల. అలాగే చివరికి ముసలి వాళ్ళు అయినాక కూడా మనవరాల రూపంలో వారి లైఫ్లో స్త్రీ ఉంటుంది.
లేదు ఇంకా చనిపోయాడు, ఇంకా చనిపోయినప్పుడు కూడా ఒక స్త్రీ ఉంటుంది. ఎవరు? భరతమాత. అంటే స్త్రీ లేకపోతే జననం లేదు, పురుషునికి మరణించిన తర్వాత కూడా స్త్రీ వల్లో పడుకుంటాడు. అంటే దీనికి అర్థమైంది, స్త్రీ లేకపోతే మనుగడ లేదు. కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు. సో భారతదేశంలో ఒక స్త్రీగా ఉండడం చాలా అదృష్టవంతులు. సో కాబట్టి మీరు అనుకోవచ్చు మహిళలు అబ్బాయిలు చాలా తేడా ఉంది అని. మన దేశంలో లేదు. ఉమెన్లో ఎంఏ అండ్ మ్యాన్ ఉంది. ఉమెన్లో ఏముంది? ఎంఏ అండ్ మ్యాన్ ఉంది. షీలో ఎవరున్నారు? హీ ఉన్నారు. అంటే మీరు లేకపోతే మేము లేము. కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఈరోజు ఛత్రపతి శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని సృష్టించి ఈరోజు సమాజంలో ఇంకా మన సంస్కృతి ఆచారాలు ఉన్నాయంటే ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మ జిజియాబాయి చిన్న వయసులో ఆమెకు అవమానం జరిగితే, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు మనలాగా టీవీ చూసుకుంటూ వారానికి ఒకసారి చికెన్లు మటన్లు తినుకుంటుండలే. నా కొడుకుని ఎలాగైనా కూడా మంచి ఉద్యమకారం చేయాలి, ఈ దేశాన్ని రక్షించే కార్యం చేయాలని ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు గుర్రపు స్వారీలు చేస్తూ, యుద్ధాలు జరిగినటువంటివి వింటూ, గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు తెలుసుకొని ఈరోజు జిజియాబాయి వల్ల ఛత్రపతి శివాజీ అంత పెద్దవాడయ్యారు. కాబట్టి మీరందరూ కూడా మాతృమూర్తులు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఈ సమాజాన్ని ఉంచాలంటే మీరు చేయాల్సింది మీ ఇంట్లో పిల్లల్ని పెంచే విధానం. ఆ విధానంలో మీరు కూడా ఈ దేశ సంస్కృతి ఆచారాలు పిల్లలకి తెలియజేసినట్లయితే ఒక మంచి సమాజాన్ని మనం చూడగలం. కాబట్టి పిల్లలకి సీరియల్ చూడడమో, లేకపోతే అక్కడ డ్రెస్సులు వేస్తున్నారు కదని అమ్ముడు కుమ్ముడు అని సాంగ్స్ వేసి మీరు కూడా డ్రెస్సులు వేయించడమో, ఇలాంటివి కాదు మనం చేయాల్సింది. మన సంస్కృతి ఆచారాలు సాంప్రదాయాలను పాటించాలి. పిల్లలు మమ్మీ అంటేనే మురిసిపోతాం. మమ్మీ అంటే ఈజిప్ట్లో ఏమి? ఈజిప్ట్ భాషలో మమ్మీ అంటే సామి దయ్యాలు అని. డాడీ అంటేనే మొగమంతా మురిసిపోతాడు అతను. డాడీ అంటే ఏంది? దొంగ అని. అరే మనం ఒక పిల్లవాడిని చిన్నప్పటి నుంచి పెంచి ఇంత పెద్దవాడిని చేస్తుంటే మనం రోజు కూడా దయ్యం అని మోసగాడని పిలిపించుకుంటున్నాం. ఇది కాదు. మనకి ఇంగ్లీష్ భాష అవసరమే, కానీ మనం ఉన్నటువంటి ఇంట్లో అమ్మ నాన్న అనే పదాల్లో చాలా ఆప్యాయత ఉంటుంది. సో ఆ విధంగా మీరందరూ కూడా పిల్లలకి మన సాంప్రదాయం నేర్పించాలి. ఈరోజు మనం చూసాం చాలామంది మహిళలు బయటకు వచ్చి చాలా విషయాల్లో సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు స్పందిస్తున్నారు. ఆ విషయాలు మంచివి స్పందిస్తే సమాజం బాగుంటుంది. సో ఆ విధంగా మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, సమయం లేదు కాబట్టి ఇంకా మాట్లాడాలని ఉన్నా కూడా సమయం లేదు కాబట్టి మరోసారి మీ మధ్య ఏదైనా ఒక మంచి కార్యక్రమం పెట్టి మరికొన్ని విషయాలు మనం అందరూ కూడా పంచుకుందాం. ఇప్పుడు